అసలు ఎలాంటి వాళ్ళ మీద వస్తుంది అని అత్యంతమైనటువంటి భక్తి విశ్వాసం అన్న, పూర్తి అమ్మవారి మీద పరిపూర్ణ విశ్వాసం. అలా అని చెప్పేసి మనమేమి కేవలం రోజు పంతులు గారిలా కూర్చొని హోమాలు చేసేవాళ్ళు కాదు. నిరంతరం ఎక్కడైనా అమ్మవారి నామస్మరణ చేసే వాళ్ళ మీదకే ఎక్కువ వచ్చావు. అంటే నిరంతరం కూర్చున్న లేచినా అమ్మవారిని తలుచుకునే వాళ్ళకి అది ఎక్కువగా వస్తుంటుంది. అమ్మవారు అంటే తనలో ఐక్యమైంది అమ్మవారు. ఏ జ్వరం వచ్చినా సరే నాకు అమ్మవారు తగ్గించేస్తాలే భావన ఎక్కువగా ఉంటుంది సరే, వాళ్ళ మీదకి ఎక్కువ వచ్చే అవకాశం బాగా కనపడుతూ ఉంటుంది. అంటే వాళ్ళ నిజ జీవితంలో వాళ్ళు ఎన్ని తప్పులు చేసి ఎన్ని పాప పుణ్యాలు అది వేరు మనిషికి ఉన్నటువంటి తత్వం వేరు. అనేక రకాల పాపాలు. ఇప్పుడు గుళ్ళో ఉన్నటువంటి పంతులందరూ కూడా పాపాలు చేయకుండా ఉన్నారా? రాజకీయ నాయకులందరూ పాపాలు చేయకుండా ఉన్నారా? పాపం అంటే ఏమిటి? అంటే కామమేనా? అంటే ఇద్దరి మధ్యలో శారీరక సంబంధమేనా? ఇంకా మిగతా సంబంధాలు ఏమి ఉండవా? దొంగతనం చేయడం, చంపడం, కొట్టడం, చంపించడం, చంపమని ప్లాన్ చేయడం, మానభంగం చేయమని చెప్పడం, ఇవన్నీ పాపాలే కదా. ఒకటి దొంగిలించడం, ప్రజల సొమ్ము దొంగిలించడం, లంచం తీసుకున్న వాడికి లంచం ఇవ్వడం, నోట్లు ఇచ్చి ఓట్లు వేయించుకోవడం, ఇవన్నీ ఇక్కడ పాపమే కదా. ఇవన్నీ కూడా మరి పాపానికి ఏగా ఉంటుంది అంటే వాళ్ళు గొప్పలు అయిపోతారా? పాపం అనేటువంటి పార్ట్ వేరు. అది శిక్షకి అర్హత వాడికి, వాడి శిక్షలకి కౌంట్. అది ఒక్కొక్క పాపం శిక్ష కౌంట్. ఇక్కడ అమ్మవారి మీద కూడా ఎప్పుడైనా రావచ్చు. తను చేసి ఒక్క మంచి పనికో తన మీద రావచ్చుగా.